ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మొత్తం అధికారంలోకి వచ్చినట్లయితే ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క ఏమైనా బాధలుంటే అన్ని తీరుస్తా, ముఖ్యంగా రైతాంగానికి కావాల్సిన అన్ని కూడా చేస్తానని చెప్పేసి ఆ రోజు మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్పిండ్రు. 6 గ్యారంటీలు అని చెప్పేసి ఇవాళ దరిదాపుగా సంవత్సరం వస్తున్నా కూడా కనీసం మన రైతులకు సంబంధించిన ఏం చేసినో ఏం చేయలేదో ఇలా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారి నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న రైతాంగాన్ని మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఉన్న వరంగల్ జిల్లా నాయకత్వం మొత్తాన్ని కూడా ఇక్కడికి వారు ఆహ్వానిస్తే మీ అందరితో మాట్లాడాలని చెప్పేసి మేము రావడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గత ఉద్యమ సమయం నుండే కాకుండా తెలంగాణ పునర్నిర్మాణాలు కూడా తన యొక్క ముద్ర వేసి అనేక మంది కార్యకర్తల అభిమానాన్ని చూరగొని ఈ 10 నెలల నుంచి కూడా నిఖరంగా కాంగ్రెస్ మీద పోరాటం చేస్తున్న మన ఆర్థిక శాఖ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ అన్న గారికి కూడా మీ అందరి తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు, మాజీ స్పీకర్ గారు, ప్రస్తుతం ఎల్ఓపి లెజిస్లేచర్ పార్టీలో ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. దానికోసం కూడా మనం కొట్లాడి తీసుకురావాల్సి వచ్చింది. మధుసూదనాచారి గారు, కవితక్క, అదేవిధంగా వేదిక మీద ఆశీలైన ఇతర పెద్దలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా రావుల శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంకన్న రాజన్న, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు, వాసుదేవరెడ్డి గారు, అనేక మంది ఇతర నాయకులు అందరూ కూడా పాలకుర్తి నాయకులున్నారు. వారందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇవాళ అన్ని విషయాలు మన హరీష్ అన్న మాట్లాడుతున్నారు. కానీ ఇంక ఇవ్వాల్సిందని చెప్పి 11 సార్లు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 11 సార్లు 72,000 కోట్ల రూపాయలు ప్రపంచంలోనే అంత పెద్ద డిపిటి రైతు బంధు చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. ఇవాళ గత పంట పోయింది, ఈ పంటలో 4 నెలలు అయిపోయింది. ఇవాళ మొత్తం కూడా మళ్ళా కొత్త పంట వేయడానికి అని చెప్పేసి కోతలు మొత్తం వచ్చినాయి. ఒక్క పైసా కూడా రైతు బంధు రాలే, రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ అరకొరగా ఇచ్చిండ్రు. వీళ్ళ మీద మనం ఖచ్చితంగా కొట్లాడుతూనే వస్తుంది తప్ప మిగతా రాదు. విషయాలని అన్ని చెప్తారు. దయచేసి వరంగల్ జిల్లా ఉన్న రైతాంగం మొత్తం కూడా వాళ్ళు ఇన్ని రోజుల బట్టి కష్టాలు పడ్డారు. ఇక్కడికి దేవాదిలో నీళ్లు తెచ్చింది కూడా కేసీఆర్ గారే. ఇదే కాలుష్యం ద్వారా నీళ్లు తీసుకుని రావడం జరిగింది. పంట బ్రహ్మాండంగా పండించడం జరిగింది. పండిన ప్రతి గింజను కూడా కొనడం జరిగింది. ఇంత బ్రహ్మాండంగా జరిగిన కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంకా ఏమన్నా వస్తుందని చెప్పి మన రైతాంగం ఆశపడ్డాం. 10,000 కాదు 15,000 ఇస్తామంటే వాడు ఇస్తాడేమో అని అనుకున్నాం. రుణమాఫీ 1,00,000 కాదు 2 లక్షలు అంటే మనం ఆశపడ్డాం. రైతు బీమా 5 లక్షలు కాదు ఇంకేమో ఇస్తాడనుకుంటే ఆశపడ్డాం. మన ఆశలన్నీ కూడా అడియాసలైనాయి. ఇవాళ వాడు ఇచ్చేటోడు కాదు, ఏమన్నా ఇస్తే మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఇస్తుంది తప్ప ఇక్కడున్న ఈ దగులు బాజీ కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇయ్యరు. కాబట్టి దయచేసి మనందరం కూడా నికరంగా కొట్లాడాల్సిందే, కొట్లాడితేనే మనకి ఇవన్నీ వస్తాయని చెప్పేసి ఇవాళ నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీతో 2 ముచ్చట్లు చెప్పడానికి అవకాశం ఇచ్చిన దయన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. 6 రుణమాఫీని వెంటనే 2 లక్షల రుణమాఫీని వెంటనే